అక్క ఇంకొక విషయం ఏందంటే, మీరు ఓన్లీ రీల్స్ ఇలా పెట్టుకొని ఇలాగే చేస్తారా? లేదా ఇట్లా చేతులు పెట్టుకొని ఏమైనా డాన్సులు అలాంటియేమైనా చేస్తారా? వెండి చందమామలు అన్ని రకాలుగా చేస్తా. అన్ని రకాలుగా అన్ని చేస్తావా? రకాలుగా చేస్తా. ఆ! అయితే ఒకటి ఆ వీడియో వచ్చినప్పుడు, సాంగ్ వచ్చినప్పుడు ఆ! బాగా ఎనర్జీగా ఉత్సాహం, ఉత్సాహం, ఉత్సాహం ఉత్సాహం. బాగా పెరిగిపోద్ది ఆ! ఎయ్యాలని. హాయ్! హలో ఫ్రెండ్స్. ఈరోజు మన నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్‌కి మన తులసమ్మ గారొచ్చారు. ఎంతో బాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటూ మంచి మంచి రీల్స్ చేస్తా ఉంటది. పూజకే వచ్చా అందుకో రోజా. మరి ముఖ్యంగా ఇంత ఎనర్జీ ఆమెలో ఎలా వస్తుందో ఒకసారి అడుగుదాము. ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. హాయ్! హలో ఫ్రెండ్స్. తులసక్క గారు సోషల్ మీడియాలో మంచి మంచి రీల్స్ చేస్తూ అందరిని అలరిస్తూ చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి ఒక స్ఫూర్తిగా మంచి మంచి రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్, అలాగే ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో గాని ఆమ మంచి మంచి రీల్స్ చేస్తది. మరి ఈ వయసులో గూడా ఇంత బాగా రీల్స్ చేస్తుందంటే అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికే మరి ఆమెలో ఉన్న ఆనందం, అలాగే ఆమెలో ఉన్న ఉత్సాహం, అలాగే ఆమెలో ఉన్న ఎనర్జీ ఎలా వచ్చిందో ఒకసారి ఆ మాటలు అడిగి కనుక్కుందాం. నేను రీల్స్ తీయటం వల్ల నాకు ఇన్‌స్టా ఫ్యామిలీ మొత్తం నాకు క్లోజ్ అయ్యారు. నాకు ఫాలోవర్స్ అయ్యారు. నాకు మంచి మంచి కామెంట్లు ఇస్తుంటారు. లైక్ కొడుతుంటారు. మేడం మీ రీల్స్ బాగుంటాయి. పద్ధతిగా చేస్తారు. మంచిగా చేస్తారు. ఆ! చూడాలనిపిస్తుంది అని నన్నడుగుతూ ఉంటారు. మీ ఫాలోవర్స్ అందరూ. నా ఫాలోవర్స్ అంతా. హ్మ్. కానీ నేను ఆనందంలోనే మునిగి తేలుతుంటా. చిలిపి చీరలో అగడం పగడం ఎవరి కోసం ఉంచావి. వివరించా ఇంకొక విషయం నా ఏంటంటే అక్క, బాధలన్నీ ఇప్పుడు మర్చిపోతుంటా. మీరు రీల్స్ చేస్తా ఉంటారు గదా! ఇప్పుడు ఈ రీల్స్ చేయటం వల్ల మీకొచ్చే ఆనందం ఏంటి? లేదా అందులో ఏమన్నా అమౌంట్ వస్తుందా రీల్స్‌లో? అమౌంట్ అంటే ఇప్పుడు వరకి అమౌంట్ రాలా నాకు. ఆ! రాపోయినా ఇష్టమే నాకు. కానీ నా బాధలు మర్చిపోయి నేను ఆనందం కోసం నేను రీల్స్ తీయాలనుకున్నా, రీల్స్ తీస్తూనే ఉంటా. నా ఊపిరి ఉన్నంత వరకి నేను రీల్స్ తీస్తూనే ఉంటా. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటారు. ఉంటా. ఓకే. కానీ అందరూ తలా ఒక మాట అంటున్నారు. ఈ వయసులో ఇంక రీల్స్ ఎందుకు? ఇదెందుకు? అని అంటున్నారు. ఆ! కానీ వాళ్ళంటున్నారని నేను మాత్రం రీల్స్‌ని ఆపు. ఆపను. హ్మ్. ఎందుకంటే నాలో బాధలు వాళ్ళకి తెలుసా? తెలీదు గదా! తెలీదు. నా బాధలు నేను మర్చిపోయి నేను ఆనందంగా ఉండాలంటే, నా ఆరోగ్యం బాగుండాలంటే నేను రీల్స్ తీస్తానే ఉంటా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీ కొడుకు వైపు నుంచి గాని, మీ కుటుంబం, మీ కూతురు వైపు నుంచి గాని, మీ బంధువుల వైపు నుంచి గాని, మీకెందుకు ఈ వయసులో రీల్స్ అని ఎవరైనా అడగట్లేదా నిన్ను? అడుగుతున్నారు కానీ నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. నా బాధలు మర్చిపోవాలి కదా నేను. ఆ! వాళ్ళకి తెలీదు గదా! నాలో ఏ బాధలుండయో, నేనే మానసికంగా ఎట్లా కుంగిపోతున్నానో, నాకు ఏం కావాలో, ఏం వద్దో నాకు తెలుసు గాబట్టి, ఓకే. నేను చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఈ రీల్స్‌కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఎలా కనెక్ట్ అయ్యా అంటే అందరూ చేస్తున్నారు గదా! ఏందో ఫస్ట్‌లో నేను బావిలో కప్ప, గోడ మీద బల్లిలాగా ఉండేదాన్ని. ఓహో! నా ఈ ప్రపంచం అంటే ఏందో నాకు తెలీదు. ఆ! అయితే పిల్లలు చేస్తున్నారు. చూస్తూ, చూస్తూ అందరికి ఫాలో అవుతూ నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. హ్మ్. చేశా. మెల్లి మెల్లిగా చేశా. చేస్తుంటే అందరూ నాకు ఫాలోవర్స్ పెరిగిపోయి, "మేడం మీరు పద్ధతిగా చేస్తారు. మీ రీల్స్ బాగున్నాయి మేడం. మీరు చెయ్యండి. ఇలాగే చేయండి." అయితే ఇంకొక అతను ఏమన్నాడంటే, నేను నన్నట్లా ఎగతాళి చేస్తున్నారని నేను రీల్స్ తీయనింకా అని హ్మ్. నేను నమస్కారం పెట్టి ఇంక తీయనన్నా. అంటే అతను వాయిస్ మెసేజ్ ఏమని పెట్టాడంటే, "మేడం ఆయన మీ ఫాలోవరా? నా ఫాలోవరు. ఓకే. హైదరాబాద్‌లో ఆ! ఉంటారు. ఆ! ఆ! మేడం మీరు తీయాలి మేడం. మీ పద్ధతిగా బాగా చేస్తారు. మీ మీరు నవ్వుతూ మీరు చేయండి. మీకేం ఫోన్ కొనీయలా వాళ్ళు. ఆ! రీచార్జ్ చేయలా. నీ ఫోను, నీ రీచార్జ్ నువ్వు చేపించుకొని మీరు చెయ్యండి. వాళ్ళతో నీకెందుకు? ఐ హ్మ్. డోంట్ కేర్. మీ రీల్స్ వల్ల మీరు నవ్వుతుంటారు, నలుగురిని నవ్విస్తూ ఉంటారు మేడం. హ్మ్. మీరెక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేయండి అని అడిగాడాయన. ఆ! ఆయన అడిగాడు. పేరేమన్నా మీకు ఐడియా ఉందా? ఆయన పేరు మహి. మహి గారు. హ్మ్. ఓకే. థాంక్ యూ మహి గారు. మిమ్మల్ని ఇంతగా గుర్తుపెట్టుకొని మీ ప్రోత్సాహంతో మళ్ళీ రీల్స్ చేస్తున్నట్టు మా తులసక్క గారు. సో, సోషల్ మీడియాలో ఒక మంచి కుటుంబం దొరుకుద్దంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియలా. నాకు మంచి కుటుంబం దొరికింది. ఎందుకంటే నా ఇన్‌స్టా ఫ్యామిలీ అంతా
నాకు మంచిగానే మాట్లాడి, నాకు మంచి కామెంట్లు పెడతారు గానీ, చెడుగా ఇంతవరకు ఎవరు పెట్టలా. అయితే ఒక్కళ్ళు పెట్టారు. వాళ్ళకి నేను సరైన గుణపాఠం చెప్పి చెప్పాను. ఓకే. ఓకే. బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసా. ఓకే. ఓకే. ఇంక అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అన్ని మంచి నన్ను కామెంట్సే వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ అయితే రావు. ఏం రావు. ఫ్రెండ్స్ ఇది నోట్ జేసుకోండి. సో, చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ అయితే మన సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. సో, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ బాడీ మూవ్‌మెంట్‌ని బట్టి, వాళ్ళిచ్చే ఎక్స్‌పోజ్‌ని బట్టి అలా కొంతమందికి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. పద్ధతిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఎవ్వరికి గూడా బ్యాడ్ కామెంట్స్ అయితే రావు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు అక్కడనే స్ఫూర్తిగా తీసుకొని మీరు ఖచ్చితంగా ముందుకు ఫాలో అవ్వండి. హ్మ్. అయితే నాకు చెల్లెళ్ళుండారు చాలా మంది. ఓకే. తమ్ముళ్ళుండారు. నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ నన్ను హ్మ్. ప్రోత్సహించేవాళ్ళే గానీ, నన్ను "నువ్వు అలా చేస్తున్నావేంది? ఇలా చేస్తున్నావని" నన్ను మరి బ్యాడ్ కామెంట్లు పెట్టినోళ్ళు, అడిగినోళ్ళు లేరు. అడిగినోళ్ళు లేరు. ఓకే. లేరు. ఓకే. సరే ఇప్పుడు నా ఫాలోవర్స్ అంతా మంచివాళ్ళు. హ్మ్. నేనేమనుకుంటానంటే, వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, పిల్లా పాపలు అందరూ మంచిగుండాలి. హ్మ్. ఆయురారోగ్యాలతో మంచిగుండాలని చెప్పి, నేను అమ్మవారి పూజ చేస్తాను. హ్మ్. అమ్మవారికి పూజ చేసినప్పుడల్లా చేతులు జోడించి, నా ఇన్‌షా ఫ్యామిలీ అంతా మంచిగుండాలని చెప్పి నేను దండం అమ్మవారిని పెట్టుకుంటా. ఏడుకుంటారు. ఏడుకుంటా. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చిన తర్వాత మీరు గట్టిగా ప్రేమించే వ్యక్తుల్లో ఎవరున్నారు? ప్రేమించే వ్యక్తులంటే అంటే ఆహ్, ఇప్పుడు నీ బిడ్డల్లాగా, మీ కొడుకుల్లాగా, మీ కూతురులాగా ఎవరిని ఎక్కువగా మీరు అంటే దగ్గరగా చూసారు? అంటే ఇందులో ఒక ఫ్యామిలీ అంటూ ఉందంటే మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! ఉండారు. ఎవరు? రమ, తరుణు తరుణ్ కుటుంబం. ఆ! జయ, లక్ష్మణ్ రావోళ్ళు ఆ! ఇంకా ఉన్నారు చాలా మంది. హ్మ్. వాళ్ళలో నన్ను కలుపుకుంటారు. ప్రతి దానికి పిలుస్తారు. హ్మ్. ప్రేమగా పిలుస్తారు. ఏమన్నా జరిగినా గూడా నన్ను పిలిసి ఆహ్వానిస్తారు. మంచి భోజనం పెడతారు. హ్మ్. నన్ను కలుపుకుంటారు. నాకదే సంతోషం. ఇంకా ఉన్నారు. అయితే వాళ్ళు దూరానుండారు. "అక్క నిన్ను కలవాలి, కలవాలి" అంటారు. కానీ నేనే ఎళ్ళలేకపోతున్నా వాళ్ళ దగ్గరికి. ఆ! ఓకే అక్క. నా పరిస్థితిని బట్టి. మీరింత బాగా, ఇంతగా మీరు సోషల్ మీడియాలో ఉంటూ, ఇంత మంచి కుటుంబాన్ని సంపాదించుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అలా కానీ నాకు కొంచెం ఏజ్ అంటే ఎక్కువ గదా! ఏజ్ ప్రాబ్లమ్‌ని గూడా భరించాలిగా. ఆ! అందరూ అంటారు. ఆ! "అమ్మ నీ ఏజ్‌ని బట్టి అయినా రీల్స్ చేయవా?" అని అడిగారు కొంతమంది. ఆ! ఆ! ఏజ్‌నేంది ఏజ్‌తో ఏం పని? ఒంట్లో ఎనర్జీ రావాలి. జోష్ రావాలి. ఆ వీడియో వచ్చినప్పుడు చెయ్యాలని అనిపిచ్చిద్ది చేస్తా. ఆ! దానిదేముంది? దానికి దానికి అసలు వయస్సుకి ఏ వయసుకి, ఏ మనం చేసే వీడియోలకి అసలు సంబంధమే ఉండదు. సంబంధం లేదు. అంటే కళ అనేది ఎవడు అబ్బసొత్తు గాదు. అంతే. అంటే అది అందరికి రాదు. ఎగతాళి చేసినోళ్ళల్లా కళాకారుడు గాడు. అవును. చేసేవాళ్ళల్లా ఎదవలు గారు గదా! పేదోళ్ళు గారు. అంతే. అంతే గదా! అంతే. ఎందుకంటే ఏ ఉత్సాహం ఆ ఉత్సాహమే. హ్మ్. అందుకనే థాంక్ యూ అక్క. మీరింతగా మనకి ఈరోజు మా నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానెల్‌కి మీరు ఇంత బాగా మెసేజ్‌నిచ్చారు. సో, థాంక్ యూ సో మచ్. మా తులసక్క గారు రీల్స్ చూడండి. అందరూ గూడా ఆశీర్వదించండి. ఈ వయసులో గూడా ఆమె అంత చక్కగా చేస్తుంది. ఒకసారి తులసి అని ఇన్‌స్టాగ్రామ్‌లో కొడితే మీకు నంబర్ 1 రీల్స్ అయితే అక్కయ్యే వస్తాయన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, బెల్ అయితే గట్టిగా కొట్టి ఈ రీల్ పక్కనోళ్ళకి కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నంబూరి తరుణ్.